పోషకాలతో నిండిపోయిన పొట్లకాయ ఫ్రై చేసుకోవటం సింపుల్, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అప్పుడే డెలివరీ అయిన బాలింతలకు కూడా ఈ పొట్లకాయ ఫ్రై పెడతారు. ఆలోచించండి మీరే ఎంత హెల్దీయో. ముందుగా 2 పొట్లకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి మధ్యలో కట్ చేసుకొని లోపల ఉండే సీడ్స్ అంతా తీసేసేయాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా నేను చూపిస్తున్నట్టు ఇలాగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసి లైట్గా క్రష్ చేసుకున్న వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత దీంట్లోనే కట్ చేసి పక్కన పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి ముక్కలన్నీ బాగా వేగేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రైలోకి కారం ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉప్పు వేసి కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ మెత్తగా కాదు. ఈ వేగిపోయిన ముక్కల్లో ఈ కారం కూడా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మళ్ళీ ఒక 5 to 10 minutes కలుపుకుంటూ వేపుకోవాలి. ఫైనల్లీ కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి.